హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు బ్యాక్ ఆహా వైజాగ్ రుచులు. ఈరోజైతే హెల్దీ బెడ్ ఇంప్రూవ్గా అనిపించే కర్రీ అండి. బెడ్ ఇంప్రూవ్ కర్రీ చపాతీతో అయితే నేను ఈరోజు చేస్తున్నాను. ఆనియన్స్ తీసుకొని, పచ్చిమిర్చి అండ్ ఉల్లిపాయలు తీసుకొని, బంగాళదుంపలండి ముక్కలు చేసుకున్నాను 2. అలానే బీట్రూట్, క్యారెట్ కూడా తీసుకొని కుక్కర్లో అయితే మనం ఈజీగా చేసుకోవచ్చండి. కుక్కర్ అయితే పెట్టుకొని ఆయిల్ పెట్టుకొని ఆనియన్స్ అయితే వేసుకున్నాను. ఆనియన్స్ బాగా వేగాయండి. ఇగోండి ఇప్పుడు కొంచెం పచ్చిమిర్చి అయితే వేసుకుందాం. ఈ పచ్చిమిర్చి కూడా బాగా ఫ్రై అయ్యేంత వరకు మనం కొంచెం సాల్ట్ కూడా వేసుకుందామండి. త్వరగా ఫ్రై అవుతాయి. ఒక 2 స్పూన్స్ అయితే వేసుకుంటున్నాను సాల్ట్ అయితే అండి. బీట్రూట్, క్యారెట్, పొటాటో కర్రీ ఇవన్నీ కర్రీ చేసుకొని తింటే అండి బ్లడ్ చాలా తక్కువగా ఉన్న వాళ్ళకి చపాతీతో అయితే ఈ కర్రీ చాలా బాగుంటుందండి. ఇగోండి టమాటా కూడా వేసుకున్నాను. పచ్చిమిర్చి, ఉల్లిపాయలు బాగా అయితే ఫ్రై అయిపోయినాయండి. టమాటా కూడా బాగా దగ్గరగా అయినాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఇది బాగా దగ్గర అయినంత వరకు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిదనం పోయేంత వరకు కలుపుకుందామండి. ఈ కర్రీ చపాతీతో చాలా చాలా మంచి టేస్ట్ వస్తుంది. పిల్లలకి, పెద్దవాళ్ళకి ఎవరికైనానండి ఈ ఈ కర్రీ తినిపిస్తే మాత్రం బ్లడ్ మాత్రం చాలా ఇంప్రూవ్గా అయ్యి కనిపిస్తుంది మనకి. బ్లడ్ లేని వాళ్ళు కూడా ఈ కర్రీ తింటే చాలా బాగుంటుందండి. టమాటా దగ్గరగా అయిపోయిందండి. కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకుంటున్నాం. ఒకసారి కలిపి అలానే కారం కూడా 2 స్పూన్స్ యాడ్ చేసుకుందామండి. ఇలా కారం వేసుకున్న తర్వాత అండి ధనియాల పౌడర్ కూడా కొంచెం 1 స్పూన్ వేసుకుందాం. ఇవన్నీ వేసిన తర్వాత బాగా అయితే కలుపుకుందామండి. బ్లడ్ ఎవరికైతే తక్కువగా ఉందో ఇదే కర్రీ మనం మంత్కి ఒక 5 టైమ్స్ అండి చపాతీ చేసుకునేటప్పుడు చేసుకొని తింటే చాలా చాలా ఇంప్రూవ్ కనిపిస్తుంది. వీక్కి 2-3 టైమ్స్ తిన్నా మాత్రం 1 మంత్లో చాలా బాగా బ్లడ్ ఇంప్రూవ్ అయ్యి కనిపిస్తుందండి. బీట్రూట్ కర్రీ తిన్నా, ఇలా బీట్రూట్, క్యారెట్ చేసుకుని తింటే చాలా చాలా మంచిది హెల్త్కి. ఇవన్నీ కలిపి బంగాళదుంపలు, బీట్రూట్, క్యారెట్ ఇవన్నీ కలిపి కుక్కర్లో వేసుకొని ఇవి కొంచెం దగ్గర అయినంత వరకు కలుపుకొని ఇవన్నీ కలిపి ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటా పేస్ట్ ఇదంతా ముక్కలకు పట్టేటట్టు కలిపి బాగా ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకొని మనం అయితే కుక్కర్ మూత పెట్టేసుకుందామండి. ఇలా పెట్టుకున్న తర్వాత ఒక 4 విజిల్స్ రావాలండి. చూడండి ఇప్పుడైతే బీట్రూట్ ముక్కలు కూడా వేసుకున్నాను. అలానే వీటిలో క్యారెట్ కూడా వేసుకొని బాగా అయితే మనం యాడ్ చేసుకుందాం. క్రింద అయితే బాగా ఫ్రై అయిపోయింది కనుక ఆనియన్, టమాటా పేస్ట్ అయిపోయింది కదా వాటితో పాటు బాగా ఇవి వేసుకునేవన్నీ బంగాళదుంప ముక్కలు, క్యారెట్ ముక్కలు ఇవన్నీ వేసుకున్నాం కదండి బీట్రూట్ అన్నీ. ఇవన్నీ కలుపుకున్న తర్వాత కొంచెం దగ్గరగా అవుతుంది అనేటప్పుడు కొంచెం వాటర్ అయితే 1 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకుందామండి. చెప్పాను కదా. చూడండి బాగా దగ్గరకు అవుతుంది, ఆయిల్ కూడా వస్తుంది. మనం ఇప్పుడైతే గ్లాస్ ఆఫ్ వాటర్ వేసి కుక్కర్ అయితే వేసుకుందామండి. మా పిల్లలకి ఇలా కర్రీ చేసి పెడితే చాలా ఇష్టం అండి. పిల్లలకి ఇప్పుడు ఈ కాలంలో పిల్లలు బయట ఫుడ్ బాగా తిని బ్లడ్ అయితే తక్కువ చేసుకుంటున్నారండి. పెద్దవాళ్ళకి కూడాను షుగర్ ఉన్న వాళ్ళకి, బీపీ ఉన్న వాళ్ళకి ఇలాంటి కర్రీ పెడితే కొంచెం బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవుతుంది. బ్లడ్ కూడా మంచిగా మనకి బాడీకి అయితే వస్తుందండి. కర్రీ ఇలా అయిపోయిందండి. 4 విజిల్స్ అయిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఇందులో కొంచెం చపాతీ పిండి అదే గోధుమ పిండి వేసుకుందామండి. ఒక గుప్పుడు తీసుకొని వేసుకుందాం పిడికిడితో. అంటే 3 స్పూన్స్లా ఉంటుందండి. వీట్ ఫ్లోర్ వేసుకున్న తర్వాత ఇలా కలుపుకుంటే కర్రీ అనేది చిక్కపడుతుంది.
మనం ఇంకా ఈ కర్రీని సిమ్లో పెట్టుకొని పక్కన ఉంచుకుంటే వేడివేడిగా మనం సర్వ్ చేసుకొని చపాతీ అయిన తర్వాత చపాతీతో పాటు ఈ కర్రీ తింటే కర్రీ ఎక్కువ తినాలి కదండి. ఇది బీట్రూట్ కర్రీ ఒక చపాతీ 2 చపాతీలు వేసుకున్న కర్రీ ఎక్కువగా తింటే మనకి చాలా చాలా బాగుంటుందండి. చపాతీలు కూడా మంచిగా పొంగుతున్నాయి. చూడండి ఫ్రెండ్స్, ఇలా చపాతీ అయిపోయిన తర్వాత మనం అయితే చపాతీతోని ఈ కర్రీ వేసుకొని పిల్లలకి మనం చాలా మంచి టేస్ట్ వస్తుందండి పెడితే. పిల్లలతో పాటు మనకి కూడా బ్లడ్ తగ్గింది అనుకోకుండా ఇలాంటి కర్రీస్ తింటూ ఉంటే బ్లడ్ ఇంప్రూవ్మెంట్ చాలా ఉంటుందండి. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. చపాతీ చేసేటప్పుడు మాత్రం ఈ కర్రీ పెట్టుకుంటే చాలా బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, చపాతీ అయితే అయిపోయింది. కర్రీ చూడండి ఇలా అయితే ఉంది. మీకు ఈ కర్రీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఒకసారి సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తుంటే కొత్త వీడియోలు పెట్టడానికి నాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.